హలో ఫ్రెండ్స్, నా పేరు వంకు, నాకు లేదు జంకు, నేను తిరగను డొంకు. సో ఇప్పుడు ప్రొఫెసర్ సురేష్ ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. మరి గతంలో యూట్యూబ్ షార్ట్ 1 minute ఉండేది, అందులోనే చెప్పాలనుకున్నాంట. ఇవి మనకు అనవసరం, ముందుకెళ్దాం. ఎంతసేపు చెప్పాడు దీని మీద? బీజేపీ ఎమ్మెల్యే ఓకే, డాక్టర్ పివి పార్థసారథి గారు. కౌంటర్ కి కౌంటర్. పివి పార్థసారథి గారు ఈజ్ డాక్టర్, ఈజ్ డెంటిస్ట్, మెడికల్ డాక్టర్. ఆయన బీజేపీ ఎమ్మెల్యే కండు వేశాడు. కండు వేసరికి క్రిస్టియన్స్ కి అసలు ఏమాత్రం నచ్చదు. సో ఇక్కడ ఒకటి షార్ట్ కట్ చెప్తాను, మళ్ళీ తర్వాత మనం చూద్దాం. అక్కడ ఒక దళిత అంటే ఎస్సీ టైటిల్ పెట్టాడు. మరి ఈ టైటిల్ చూస్తే మీకు తర్వాత చెప్తాను. అయితే దాంట్లో రారా అని అన్నట్టుగా చెప్పాడు, కానీ నిజంగా యూట్యూబ్లో వీడియోలో చూస్తే వేరుగా ఉంది. అయితే ఎట్లా వక్రీకరించి దళితుల పైన, బీజేపీ పైన ఒక విషయాన్ని అనేది నింపుతున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఆయన క్రిస్టియన్, ఆయన రారా అంటే రాలేదంట. ఫస్ట్ ఆయన రాడు సార్ అన్నాడంట. సో ఇక్కడ వీళ్ళు టెంపుల్ సంబంధించింది ఏదో కార్యక్రమాలు ఉన్నట్టు అనిపిస్తుంది. మరి సాధారణంగా వాళ్ళు రారు కాబట్టి ఆయన క్రిస్టియనా అని అడిగాడు. సో క్రిస్టియనా అంటే సరే మీరే చూడండి అసలు ఏంటనేది. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఇందులో. ఎలా మారుస్తారు అనేది దళిత సహోదరులు దయచేసి గుర్తించుకోవాలి. ఈ దేశాన్ని జిహాద్ దేశంగా, అంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనదే. ఈ ప్రజాస్వామ్య, ఈ వాక్ స్వేచ్ఛ ఇవన్నీ ఉండాలి. అదే ఇరాన్లో మీకు ఉండదు. సో 56, 57 దేశాలు, ముస్లిం దేశాల్లో ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మరి ఇంకా ముందుకెళ్దాం. అవును, ఎడ్యుకేటెడ్. అవును, అవును ఎడ్యుకేటెడ్. ముందుకెళ్ళాయన తీసుకొస్తుంది నాయన. అబ్బా ఆయన సుత్తి పెట్టాడు. ముందుకెళ్దాం. ఓకే. సో దళితుడు అని తెలియదు, దూరంగా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్. సార్ పోనీ ఆయన దూరంగా నిలబడ్డారంటే దళితులు భయంగా ఉంటారండి. దళితులు ఏంటంటే భయంగా ఉంటారు, వాళ్ళు పిలుస్తారా లేదో. 2 సార్లు రిపీట్ చేశాడు. సార్ ఓకే సార్ వస్తానండి సార్ అని భయంగా ఉంటారు దళితులు. మళ్ళీ 3వ చెప్పాడు భయంగా ఉంటాడు. అయ్యో, ఈ భయపడ్డానికి ఆయన తప్పు లేదనడం మనకి ఏంటి నాయన? భయపడుతున్నాడు తప్పు ఉందని ఎవరు అనుకుంటారా? ఎవరు అనుకోరు భయపడేవాడిని చూస్తే. 3 సార్లు 4 సార్లు రిపీట్ చేసే. సుత్తి అంటే దీన్ని అంటారు, సుత్తి అనేది. చెప్పి అవునే, మళ్ళీ అదే మాట. ఎందుకు రమ్మన్నాడు? ఆయన దళితుడని ఈయనకి తెలియదు. ఎందుకు రమ్మన్నాడు? అది ఇక రెండో ఆయన దళితుడని నీకు తెలియదు. మళ్ళీ చెప్పే 60,000 వ్యూస్ వచ్చినాయి. ఈ వీడియోకి ఎందుకు కౌంటర్ చేయాలనుకుంటున్నా అంటే 61,000 వీడియోస్ 2 రోజుల కిందట పెట్టారు. సో ఎప్పుడైనా మంచి చెప్పే వాళ్ళ వీడియోలు చూస్తే, నేను ఎంతో మంచి వీడియోలు పెడితే దానికి చాలా తక్కువ వస్తాయండి. కానీ ఒక కాంట్రవర్షియల్ వీడియో తీసుకుంటే మాత్రం చాలా మంది చూస్తారు. ఏంటి మా వాళ్ళని అన్నారా, మా కులాన్ని అన్నారా అనేసరికి ఒక రకమైన ఇది వచ్చి చూస్తూ ఉంటాం మనం. సో ఇంకా అలా రమ్మంటే కూడా రావట్లేదు. రావట్ సార్ ఈ యొక్క మాట భారతదేశం మనకు అర్థమవడానికి వీళ్ళందరూ స్టేజ్ మీద నిలబడి సర్పంచ్ దూరంగా నిలబడితే రమ్మంటే పక్కన ఆయన రాడు సార్. ఎందుకు రాడుతుందంటే ఆయన క్రిస్టియనా ఆమె చెప్పడం ముందే ఈయనే ఆయన క్రిస్టియనా అంటే క్రిస్టియన్ అంటే మతం లేదు. వీళ్ళ దృష్టిలో ఎస్సీఎల్ మొత్తాన్ని క్రిస్టియన్ అంటారు అన్నమాట. అది ఒక కులం, వీళ్ళ దృష్టిలో కులం. క్రిస్టియన్ అనేది ఒక కులం. ఓకే, వాళ్ళ దృష్టిలో క్రిస్టియన్ అనేది ఒక కులం అంట. ఎందుకు రాడాయన? క్రిస్టియనా అన్నాడు. అంటే వీళ్ళంతా కండువాలు వేసుకున్నారు కాబట్టి ఇది హిందువుల ప్రోగ్రామ్ మీద ఉన్నట్టుంది. సాధారణంగా క్రిస్టియన్స్ అయితే గుడి దగ్గరికి రారు, ప్రసాదం తినరు. సో ఇలాంటి కార్యక్రమాలు సంబంధించి ఏమాత్రం రారు కాబట్టి క్రిస్టియనా అన్నాడు. క్రిస్టియనా అంటే వీళ్ళ దృష్టిలో అది కులం అని ఈయన ఎలా చెప్తాడు?
అంటే క్రిస్టియన్స్ అంతా దళితులు అని కదా. ఫార్వర్డ్ క్యాస్ట్ లో రెడ్డిలలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఎంతో మంది క్రిస్టియన్స్ ఉన్నారు. సో క్రిస్టియన్ అనేది ఒక మతం అని మరి ప్రొఫెసర్ గారు తెలియదా? అంటే వీళ్ళ ఉద్దేశం చూడండి. మరి ఇది మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. క్రిస్టియన్ అంటే దళితులంట ఒకటేనంట. ఒకటేట్లో అవుతాడండి ఆయన ప్రొఫెసర్. ఎందుకని క్రిస్టియనా అన్నాడు. మళ్ళా అదే రమ్మంటే రావటం లేదు అంటే ఎందుకు ఆయన క్రిస్టియనా అంటే ఈయనకి అర్థమైంది క్రిస్టియన్స్ రారని, ఎస్సీలు రారని, అంతే కదా అర్థం. క్రిస్టియన్ రారని అర్థమైంది కదా, ఎస్సీలు రారని అర్థం కాలేదు ఆయనకు. అందుకని ఎస్సీలా అనలేదు కదా. మరి ప్రొఫెసర్ కదా, ఆయనకు తెలియాలి కదా. అంటే ఎక్కువ చదివితే ఏమంటారు మన దగ్గర సామెత, నాకు గుర్తు రావట్లేదు. ఎక్కువ చదివి ఉన్నమతి పోయినట్టు, చదివిస్తే ఉన్నమతి పోయింది. కరెక్ట్, అలా అన్నమాట. సో చాలా మంది అనుకుంటారు అని బాగా చదువుకున్న ప్రొఫెసర్ అయినా ఐఏఎస్ రిటైర్డ్ కదా అనుకోకూడదు. దళిత సోదరులు కానీ ఎవరైనా సరే దయచేసి వాళ్ళకి మీ స్వంత పరిజ్ఞానం ఉపయోగించి మీరు చెప్పండి. మీ బ్యాక్గ్రౌండ్ లో జరిగింది కాకుండా ఒక ఇంపార్షియల్ జడ్జి లాగా ఉండి ఆలోచించాలి. నేను చెప్పేది కరెక్టా కాదు? అంతే కదా. చెప్పకముందే క్రిస్టియన్ అని అంటే క్రిస్టియన్స్ రాకూడదా, అక్కడ నిలబడకూడదా అంటే ఎస్సీలు క్రిస్టియన్స్ రాకూడదు అన్నారా? జనరల్ గా క్రిస్టియన్స్ ఇట్లాంటి కార్యక్రమాలు రారు. ఏదైనా హిందువుల కార్యక్రమం అంటే అలా అని ఆయనకి ఎలాంటి దుర్దేశం లేదు. ఆమె కూడా రాడు అని చెప్పేసింది. ఆయన దూరంగా నిలబడ్డాడు. మళ్ళీ స్టేజ్ మీద ఎక్కేయలేదు అని మళ్ళా ఓడిపెట్టారు. ఆయన ముందే దూరం ఉంటున్నారు, అసలు పిలిచి కూడా రావట్లేదు. మళ్ళీ మతం గురించి మాట్లాడాలి. ఎస్సీలు రాకూడదా, నిలబడకూడదా, స్టేజ్ మీద ఉండకూడదా అంటే ఉండకూడదు, నిలబడకూడదు అని ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి ఆయనకు తెలుసు అంట. రాకూడదు ఎమ్మెల్యే ఆయనకు తెలుసు అండి. ఎలా చెప్తాడు చూడండి. ఆయనకి జనాలు ఉన్నాడు, భయపడుతూ నిలబడుతుంది. అది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? ఎందుకు రాడు అంటే ఆమె ఎస్సీలు అని చెప్తుంది ఆమె. సో మరి రారు అంటే వాళ్ళకు ఆమె చెప్పింది. ఓకే, ఈయన ఏం చెప్తారు చూడండి. ఈయన ఆయన రాడు సార్, ఎందుకు అని రాడు అంటే ఎస్సీ సార్, ఎస్సీ సార్ అంటే పక్కన ఎస్సీ సార్ రాడు, ఎందుకంటే ఎస్సీల దగ్గరికి రాడు. సరే రాడు. ఇప్పుడు ఇది గుడి ప్రాంగణం ఉంది ఇక్కడ. ఎస్, వెనకాల గుడి కార్యక్రమం ఏదో ఉంది. సర్పంచ్ అనేవాళ్ళు మరి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళల్లో ఈ సర్పంచ్ గనక ఏ క్యాస్ట్ అయినా సరే గుళ్ళో ఖచ్చితంగా హిందువులు అయితే రావాలి. ఎవరు ఎక్కడ అబ్జెక్ట్ చేయట్లేదు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కాదు కదా, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఏ చిన్నగా అబ్జెక్షన్ అనేది ఉంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది అది. అయితే కానీ ఇప్పటికీ కొంతమంది ఎప్పటి నుంచో వస్తే ఏమనుకుంటారు అంటూ దూరంగా ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ నేను వినయంగా చేతులెత్తి వెల్కమ్ చేస్తున్నాను. వెళ్ళాలి, ఇది మీ హక్కు. హిందువులు క్రిస్టియన్స్ అంటే రానక్కర్లేదు, వాళ్ళు రారు కూడా, ప్రసాదం తిన. కానీ హిందూ అయిన ప్రతి ఎస్సీలు గుడికి మీ హక్కుగా ఫీల్ అవ్వాలి, మీరు రావాలి. దాన్ని కూడా మీకు రిజర్వేషన్లు పెట్టారు, స్పెషల్ చట్టాలు కూడా పట్టుకొచ్చారు మీకు. ఎందుకని? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. సో మీరు ఫార్వర్డ్ కాస్ట్ లో కొట్టినా అది పెద్ద కేసు అవ్వదు, అది చిన్న కేసు అవుతుంది. కానీ మిమ్మల్ని కులం పేరుతో చాలా పెద్ద కేసు అయిపోతే 3 నెలలు వాడు జైలు కూర్చోవాల్సి వస్తుంది, బెయిల్ కూడా రాదు. మరి అంత బలమైన చట్టాలు మీకు ఇవ్వడం జరిగింది. ఎవరికి జరిగింది? అందులో ఫార్వర్డ్ కాస్ట్ అందరు ఎంపీలు కోరుకుంటేనే ఆ చట్టాలు అమలైనవి, అవునా కదా? సో ఎనివే, వీళ్ళు వక్రీకరించే ప్రొఫెసర్లు చూద్దాం ఇంకేం చెప్తాడో. నా వీడియో నీకు వెళ్ళాలి. అయితే ఏంటమ్మా, ఎస్సీ అయితే రమ్మను, నిలబడుకుని కూర్చోమను. సో వాట్, ఈజ్ ఆల్సో అవర్ లీడర్. మన సర్పంచ్ మన పార్టీ వాడు, మన పార్టీ జనం వస్తున్నాడు, మన భారతీయ జనతా పార్టీ జనం వస్తున్నటువంటి కార్యకర్త. రమ్మనండి, నిలబడండి, నా పక్కన నిలబడమని అనుంటే నేను మోర్ హ్యాపీ. అలా చెబితే బాగుండేది అనేది ఐ యాక్సెప్ట్. కానీ వద్దు అని కూడా ఎవరు అనలేదు కదా. ఇక్కడ రా అంటేనే ఆయన వస్తలేదు. ఎప్పటి నుండే చెప్పారు. అంతమందిలో మళ్ళీ ఏమి ఫీల్ అవుతారో. ఇప్పుడు చాలా మందికి భయం కూడా ఉంటుంది. వాళ్ళని ఏమన్నా అంటే విలేజెస్ లో రావట్లేదు.
నేనే ఎన్నోసార్లు స్వయంగా మా విలేజ్ లో ఉన్న ఎస్సీలకు చెప్పాను, రండి లోపలికి రండి పాల్గొనండి అంటే వాళ్ళు వినిపించుకోరు. సరే సరే అంటున్నారు కానీ రావట్లేదు. దానివల్ల మరి ఇప్పుడు ఇంకెలా చెప్పాలి, ఇంకేమైనా అంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్నట్టు ఉన్నారు ఇంతమందిలో. ఆ, సరే నెక్స్ట్. చెప్పండి అర్థమైందా? ఆయన ఎస్సీ ఎస్సీ అనగానే ఎస్సీనా అంటే అర్థం తిరిగిపోవడం, అంతే కదండి అర్థం. ఇది ఏమాత్రం ఆ పక్కన చెవులు ఎస్సీసారంటే అయిపోయిందమ్మా ఎస్సీ అయితే రమ్మను నిలబడండి. సో వాట్ అని ఉంటే మనుషుల యొక్క హృదయాలు గెలుచుకోవడం కదా. అయితే వీళ్ళే అబ్జెక్షన్ చేస్తున్నారా? సో వాట్, రమ్మను నిలబడమనమ్మా, దాంట్లో తప్పేముంది అంటే బాగుండేది. కానీ మరి ఈయన ఎలాంటి ఫీల్ అయ్యాడో తెలియదు. ఓకే నెక్స్ట్. అంటే ఇది ఒక 39 సెకండ్స్ లో నేను మా భారతదేశం చూపిస్తాను. ఇదే భారతదేశం. ఇది భారతదేశం మొత్తం పెట్టారంట. కోడిగుడ్డు మీద ఏకలు తీసుకోవడం అంటే ఇదే. ఆయన స్టేజ్ మీదకి ఎక్కతానంటే ఎక్కనివ్వలేదా, రానివ్వలేదా. అసలు ఇదే పాకిస్తాన్ లో చూడండి ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అక్కడ. అహ్మదీయులను రానియరు వాళ్ళు, వాళ్ళకి రిజర్వేషన్లు కాదు కదా. వాళ్ళు నమాజ్ చేస్తే 5 లక్షల ఫైన్లు వేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మసీదులకు వస్తే 5 లక్షల ఫైన్ అంట. వాళ్ళ దేశం నుంచి బహిష్కరించి పంపించేశారు. ఇక్కడ బుక్ చెంపలు వేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ వేసుకొని రిజర్వేషన్లు పెట్టారు, అన్ని రకాల హక్కులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా గనక కులం పేరు మీద గుళ్ళకు రానివద్దన్న ఎలాంటి చిన్న జరిగినా తాట తీస్తారు. అలాంటి చట్టాలు ఉన్నాయి. ఇంకోటి సంఘాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఒక ఊళ్ళో ఒక సంఘటన జరిగితే అన్ని గ్రామాల నుంచి వచ్చి వాళ్ళను అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టరు. ప్రభుత్వాలు ముందుగా ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాయి, ఎందుకంటే యూనిటీగా ఉంటాయి. ఇప్పుడు ఎస్సీల ఓట్లు కూడా యూనిటీగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు దడ్లాలు ఆడిపోతాయి. ప్రతి ప్రభుత్వం ఏదైనా కానీ బీజేపీ కూడా దడ్డలాడిస్తుంది. ఎవరైనా ఎస్సీని ఏమైనా అన్నారంటే వాడిని ఇమీడియట్ గా తీసి పడేస్తుంది. బీజేపీ కాదు, ఇక్కడ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా సరే బీజేపీకి మాత్రం దళితులను దూరం చేయాలనేది వీళ్ళ పన్నాగం. బీజేపీ అక్కడ ఎస్సీని ప్రెసిడెంట్ చేస్తున్నారు. అంతకుముందు ఎస్సీ రామ్నాథ్ కోవింద్ను మరి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ముస్లిం దూరం పెడుతుంది అంటారు, ముస్లింని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఫస్ట్ టైం వాళ్ళకి అవకాశం 3 సార్లు వస్తే 3 సార్లు. అంతకుముందు బీజేపీలో ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లుగా చేసే వాళ్ళని కూడా పక్కన పడేశారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇస్తున్నారు. అంటే భారతదేశంలో అతి ఉన్నతమైన పదవి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు చేసిన కష్టం ఏంటి, ఎంత కష్టపడ్డారు అని కాదు. ఆ జాతి అనగారిపై ఉంది, వాళ్ళకి పైకి తేవాలి అన్న ఆలోచన బీజేపీలో ఉంటుంది. బీజేపీలో కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళను వీళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటారు. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడితే, ఎస్ మన వాళ్ళు దూరం చేశారు కాబట్టి మేము పెళ్లిళ్ళు అయితే ఎస్సీల ఇళ్ళలో తింటాము, వాళ్ళ ఫంక్షన్లో మేము వెళ్తాము, వాళ్ళతో కలుస్తాము. సో మమేకం అయిపోతారు వీళ్ళు. హోటల్లో తిండ్రు ఆర్ఎస్ఎస్ లో, అక్కడ ఉన్న కార్యకర్తలు ఇంట్లో తినేస్తారు. వాళ్ళ టిఫిన్ తీసుకొని వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకి వచ్చి 10,000 15,000 శాలరీ. వాళ్ళకి వారానికి 1 రోజు 2 రోజు దొరికినా వాళ్ళు సంఘ పని కోసం పనిచేస్తున్నారు. వాళ్లకు దేశం అంటే ప్రేమ, సో దేశ భక్తి. అయితే ఇంట్లో కామెంట్లలో కూడా ఎలా పెట్టారు, కొంతమంది ఒకరిద్దరు కొంతమంది పాజిటివ్ పెట్టారు, అంటే ఈయనతో ఎక్కువ మంది ఎక్కువపించినట్టుగా పెట్టారు. అఫ్ కోర్స్ ఎవరు వీడియో పెడితే సరే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. చిన్న చిన్న విషయాలు తొవ్వి ఎలా తీస్తారని చెప్పడానికి ఉదాహరణ మీకు. మనిషిని మనిషిగా చూడలేనటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. ఇక్కడ మనిషిని మనిషిగా చూడకుండా ఏసి తోసేదారా నాయన. ఎంత చూడండి, ఆయన మొహమాటం కూడా అడగలేకపోయినటువంటి మనిషి మనిషికి చూడలేకపోయారని ఎలా అనగలుగుతున్నారు. భగవద్గీతలో ఉంది, స్వచ్ఛంగా ఉంది, అందరిని సమానంగా చూడమని చెప్తున్నారు. సమస్త జీవుల కష్ట సుఖాలు తనవిగా భావించేవాడే నాకు యోగులు అందరికంటే ఉత్తమమైన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. అహమాత్మ కూడా కైసా సర్వభూతాస్థిత అహమాదిత్య మధ్యంత భూతానమంత ఏవచ. సో అన్ని జీవులు నేను ఉన్నాను చెప్పారు భగవద్గీత. ఇది చదవని కొంతమంది హిందువులు, చాలా మంది హిందువులు చదవట్లేదు. వాళ్ళకి డబ్బులు ఉన్నోడు ఒక తీరు ఉంటారు, పదవిలో ఉంటే ఒక తీరు చూస్తారు, అందంగా ఉంటే ఒక తీరు, అందం లేకపోతే ఒక తీరు. మరి ఇలాంటి సాధారణ ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఇప్పుడు ఏసీలలో కూడా ఇప్పుడు మాదిగా ఉన్నారు. సో మాల వాళ్ళు మాదిగ వాళ్ళకి పిల్లలు ఇవ్వరు, మాదిగ వాళ్ళు ఇంకా చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళు ఒకరికొరికి ఇవ్వరు మోస్ట్లీ. కానీ వాళ్ళు ఇష్టపడితే
ఇవ్వక తప్పదు. ఇప్పుడు చాలా మంది దళిత సోదరులు అంటారు, మీరు ఇవ్వండి ఇవ్వండి అంటారు. ఇవ్వడం అంటే వాడి సొంత కులపోడైనా సరి అయిన గుణం లేకపోతే వాడు ఇవ్వడు. లేకపోతే డబ్బు లేదానో, ఉద్యోగం లేదానో, అన్నం లేదానో, ఎన్నో విషయాలు గుణం బాగలేదానో, సేమ్ కులమైనప్పటికీ కొట్టి చంపిన వాళ్ళు ఉన్నారు నచ్చకపోతే. సో ఇక్కడ కులం కంటే బ్యాక్గ్రౌండ్, డబ్బు ఇవన్నీ ముఖ్యం. అయితే ఇంకేంటి చూద్దాం, ఈయన విషయాన్ని ఎలా నింపుతారో చూడండి. Truly treated, discriminated, డిస్క్రిమినేషన్ they అంటే treat as they are not from mother's womb. వీళ్ళేదో మనిషి గర్భం నుంచి వచ్చిన పుట్టినటువంటి వ్యక్తులు కాదు అన్నట్టుగా మైండ్ సెట్ లో మనం బతుకుతున్నాము. ఇది భారతదేశ సమాజం. నువ్వు బతుకుతున్నావు నాయన, నేను బతుకుతున్నా అని చెప్తే బాగుంటుంది. మనము అంటున్నాను. సమాజం ఈ యొక్క వీడియో చెప్తుంది మనకి. ఓకే చూడండి. అక్కడికి రమ్మన్నాడు ఆయన. రమ్మను రమ్మను అంటున్నారు. ఇంకొకటి విలేజెస్ లో కూడా ఎలా ఉంటుందంటే, ఈ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు అందరి ఉద్దేశాలు కనిపెట్టుకోవాలి. ఈ ఎమ్మెల్యే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ ఎలా విలేజ్ లో చూస్తున్నారో తెలియదు నాకు. సరే వచ్చేయమన్నాడు, అక్కడ నిలబడమన్నాడు. స్టేజ్ మీద మరి ప్లేస్ లేదా, అందరూ ఆల్రెడీ ప్యాకప్ అయి ఉన్నారు. మీరంతా పక్క సర్పంచ్ పక్కకు వచ్చేయంటే స్టేజ్ తెలిస్తే బాగుండేదేమో మరి. అయితే ఇంకా చూద్దాం మరి అసలు ఏం జరుగుతుంది. ఎక్కడ స్టేజ్ మీద అరే నాయన ప్రొఫెసర్ గారు, నీకు దండం పెట్టాలి నాయన. నువ్వు హిందువులు ఎట్లా విడదీయాలని చూస్తున్నావు. క్రిస్టియన్లలో చూడండి, ప్రొటెస్టెంట్ క్యాథలిక్స్ కొడక చేసేట్టు ఉంటారు. ముస్లింలో కూడా ఎన్ని ఒకరి మసలు వాళ్ళు బాబులు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడో జరిగినాయి అవని మాఫీ చేయడానికి చూడాలి, కానీ వీళ్ళు ఇంకా పెంచడానికి చూస్తూ ఉంటారు. సరే ఈయన రావడం లేదు, ముందు నుంచి ఈయన ఎమ్మెల్యే పిలిచినప్పుడు వచ్చే కదా, ఎమ్మెల్యే పిలిస్తేనే రాకుండా దూరంగా ఎక్కడ ఉన్నాడు. ఇంకా స్టేజ్ దగ్గరికి వచ్చాడు. అయ్యా పైకి ఎక్కువ అంటే బాగుండేది, మరి పైన వేరేంత ఆకిపోయి ఉందా, లేకపోతే వెనక వాళ్ళందరూ ఆయన రావడమే లేదు కాబట్టి ఈయన కూడా తగ్గి మాట్లాడాడు. సరే అక్కడన్నా కనీసం దగ్గరికైనా రండి అని చెప్పాడు. ఓకే నాయన తొందరగా కాళ్ళ దగ్గర ఉండు అని చెప్పాడంట. దీని టైటిల్ చూడాలి మీరు, కాళ్ళ దగ్గర ఉండు, రా నువ్వు ఇసుగా రా నా కాళ్ళ దగ్గర ఉండు అని చెప్పాడంట. అంటే ఇలా వక్రీకరిస్తారు చూడండి. అపార్థాల వల్ల ఎంతో మంది కొట్టుక చచ్చారండి, ఎన్నో గొడవలు అయినాయి, చాలా పెద్ద పెద్ద కొట్లాడండి. అపార్థం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎవడెవడు ఆడపళ్ళ మీద చేతులు వేస్తే, సార్ పనులు రాలుతాయి సార్ అన్నాడట. అయితే వాడు అప్పటికే ఎవరితో గొడవపడి ఉన్నాడు. నన్ను పళ్ళు రాలుతా అంటావారు అనేసి వాడిని కొట్టాడు. వాడు పల్లవుడు వీని కొట్టాడు. ఇద్దరు గలలు పట్టుకొని కొట్టుకోవడం జరిగింది. ఒక 5-10 నిమిషాల తర్వాత తెలిసింది, నా పళ్ళు రాలుతాయంటావా అంటే, మిమ్మల్ని ఎక్కడన్నా సార్ నా పళ్ళు రాలుతాయన్నానా అని వాడు అన్నాడు. అలా ఉంటుందన్నమాట. ఎన్నోసార్లు అపార్థాల వల్ల గొడవలు చాలా పెద్దగా అయిపోతాయి. అలా మా లైఫ్ లో కూడా జరిగింది చాలాసార్లు. ఒకటి కాదు, 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలా ఉన్నాయి. సో అపార్థం అనేది మహాప్రమాదం, అది దాన్ని తొలగించుకోవాలి. ఉన్నది చూపించున్నాడైనా లేదు, చిచ్చు పెడుతున్నావు. ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఏమన్నా నన్ను ఎందుకు స్టేజ్ ఎక్కిస్తున్నారు, నేను కూడా మనిషినే కదా, నేను కూడా మనిషినే కదా, నేను కూడా మనిషినే కదా, నేను నాకు మానవత్వం ఉంది కదా, నన్ను స్టేజ్ మీదకి రానివ్వండి నేను అడగలేదు. ఎందుకంటే అడిగితే అతనికి నెక్స్ట్ సర్పంచ్ చేయరు, ఎమ్మెల్యే చేయరు, ఎంపీ చేయరు, అతను కనీసం ఒక పోస్ట్ ఇవ్వరు, కనీసం అతని దగ్గరికి రానివ్వరు. స్టేజ్ మీద ఇలా పెడతాను అన్నందుకు ఇవన్నీ పెడతారా? ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నాడు. ఒక సర్పంచ్ కావాలంటే అందరి ఓట్లు పడాలి. ఫార్వర్డ్ కాస్ట్, బీసీలు, ఓసీలు అందరు వేసిన పడతారు. ఆయన ఈ కులాల పంచాయతీలు నాకు ఇష్టం ఉండదు అసలు. కానీ హిందూ మతాన్ని చీల్చడానికి వీళ్ళేస్తున్న అతి పెద్ద ప్లాన్. హిందూ లేకుండా ఉండొద్దు. హిందూ దేవుళ్ళని తిట్టినప్పుడు వీళ్ళు రియాక్ట్ కాదు, అక్కడ ఉన్నారు. కానీ యాక్చువల్గా దళిత సోదరులు అద్భుతంగా రియాక్ట్ అవుతారు. ఫ్రెండ్స్ ఉన్నారు దళితులు, ఎంతమంది ఎంత వీర పోరాటం చేస్తారు గో రక్ష కోసం. కానీ ప్రతి దానికి వీరుల్లా ఉంటారు. అని అడిగితే ముందుగా వీళ్ళ కాళ్ళు మొక్కాలి. ఎవరెవరైతే హిందుత్వాని కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మహావీరులు. ఛత్రపతి శివాజీని కాళ్ళతో పెట్టాడు బుట్ట అంటారు. లేని పుట్టిస్తున్నారండి ఇవన్నీ కూడా. నేను చాలా ఇన్వెస్టిగేట్ చేసి చూశాను. వాళ్ళ లక్ష్యం, వీళ్ళంతా క్రిస్టియన్స్, నాకు తెలిసి ఇతను కూడా క్రిస్టియన్ అయి ఉంటాడు, ఒక బొట్టు పెట్టట్లేదు.
సో ఈ క్రిస్టియన్లు ఏం చేస్తారంటే ఆల్రెడీ క్రిస్టియన్ సపరేట్ అయిపోయారు. ఇప్పుడు ఉన్న దళితులందరూ క్రిస్టియన్స్ కు మార్చుకోవాలి వీళ్ళ లక్ష్యం ఇది. తర్వాత ఓసీలను మార్చాలి, అందరినీ మార్చుకోవాలి, ఇది క్రిస్టియన్ దేశంగా మార్చాలి, అది వాళ్ళ లక్ష్యం. చేయరు. ఎక్కువ మాట అంటే నీకు నా పార్టీకి సంబంధం లేదు, తీసి పడేస్తారు. పాపం భయం బతుకు తెరువు కోసం ఏం చేస్తారండి పాపం వీళ్ళు? అంటే స్టేజ్ ఎక్కడమన్నందుకు తీసిపడేస్తారట. అసలు చచ్చినట్టు అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఎస్సీలకే ఇవ్వాలి, ఈయన కాకుండా ఇంకోరికైనా. నేను ఇది సర్పంచ్ తప్పని నేను అన్ను. ఆ సమాజంలో మళ్ళీ సర్పంచ్ తప్పను, మళ్ళీ మళ్ళీ అదే అంటాడు గుడి చేయడం అనేది ఊడిగం. అది వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. విషయం లేదు. దళిత సమాజానికి వేరే ఆప్షన్ లేదు. అబ్బా. వాళ్ళకి ఊడిగం చేయడం ఆప్షన్ లేదు. చేయాలి బతుకు తెరువు వస్తే బతకాలని చేయాల్సింది అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి సార్ అంటుంటారు, సార్ నాకు కూడా అవకాశం ఉంది సార్, నేను కూడా సర్పంచ్ అంటే నువ్వు కూడా ఎమ్మెల్యే చెప్తారు అని అడుగుతుంటారు. నాకు ఒకటి గుర్తు వచ్చింది, దళితుల్లో కూడా ఇప్పుడు దళితులు అని కాదు, అది ఇక్కడ ప్రతి మనిషిలో ఎవరైనా సరే గర్వం ఉన్న వ్యక్తిని ఎవరు ఇష్టపడరండి. అది ఓసీ బీసీ ఎవరైనా కానీ, ముఖ్యంగా విద్యావంతుల్లో ఈ గర్వం అనేది ఉంటుంది. ఈ గర్వం ఉన్న వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. అంటే గర్వం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? జయప్రకాష్ నారాయణ ఆ మధ్యలో నాకు ఎలక్షన్లో నేను ఆయనతో తిరిగాను 3 ఏళ్ళు. నాకు ఓటేయడం అనేది మీ అదృష్టం, నాకైతే చాలా పదవులు వచ్చాయి, సో నన్ను గెలిపేయడం మీ అదృష్టం కాదు, మీరు కష్టపడి మీరు పనిచేయండి అని చెప్పేవాడు. సో ఒక చదువు రాని వాళ్ళు, మరి తిరుమలైనా ఎవరో ఉండేవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా అనుకుంటా, ఆయన ఎలా మాట్లాడేవాడు అంటే, అయ్యా ఈ చదువురాని వాళ్ళు ఎలా మాట్లాడతారు, అయ్యా మీ దయా నాకు ఓటేయండి, ఓటేస్తే మీ సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అయ్యా అంటారు. ఇలా ఉన్న వాళ్ళకి ఎవరైనా ఓటేస్తారు, సహకరిస్తారు, అన్ని రకాలుగా సహకరించడం వల్ల వాళ్ళు గొప్పలు అవుతారు. సో గొప్ప వాళ్ళకి వినయం విధేయత అనేది ఉంటుంది. అది కొంతమంది దళితులు ఉంటే మరి ఎందుకనమాట అలా ఉండటం వల్ల వాళ్ళకి అందరూ ఇష్టపడతారు. సో మరి ఇది ఒక అద్భుతమైన క్వాలిఫికేషన్ అని చెప్తాను నేను. ఎలక్షన్లో అయితే అర్జెంటుగా గర్వంగా ఉన్న వాళ్ళకి ఓటు ఎవరు వేయరు. ఆ వినయంగా, భగవద్గీత కూడా వినయాన్ని నేర్పిస్తుంది. వినయంగా ఉన్న వాళ్ళని డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎంతో తెలిసిన ఆ వీరవగరెడ్డి అంటాడు ఆయన, అంటే నాకేదో 2 ముక్కలు తెలుసయ్యా, మీలాంటి వాళ్ళు చెప్తే విన్నాను అంటారు. అంటే భగవద్గీత ప్రతిరూపం, అది బాగా అర్థం చేసుకునేలా చెప్తారనమాట అండి. ఎంత వచ్చినా నాకొచ్చు అని అనరు, ఏదో 2 ముక్కలు నేర్చుకున్నా మీలాంటి వాళ్ళ దగ్గర అనడము అనేది ఆ వ్యక్తి అవతల వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది. అలా మాట్లాడే వ్యక్తికి నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాకు అంతా తెలుసు అన్న వ్యక్తిని ఎవరైనా చిత్రించుకుంటారు. లేదంటే మన ప్రాంతంలో వీళ్ళు బాధితులు వాళ్ళు అడగరు. వీళ్ళ పరివర్తన అంటే ఇప్పుడు మనం దేశభక్తి గురించి మాట్లాడుతున్నాము, సమాజం గురించి మాట్లాడుతున్నాము. మనం మాట్లాడడం కాదు, నువ్వే మాట్లాడావు. నీ వీడియోలో ఎక్కడ దేశభక్తి గురించి మాట్లాడావా? నువ్వు ఎప్పుడు దేశభక్తి మాట్లాడవు. నీకు దేశభక్తి ఉందా అసలు? ఫస్ట్ ఈయనకు ఉందా లేదో చూద్దాం దేశభక్తి. ఒకసారి ఆయన జై శ్రీరామ్ అన్నాడా? కొన్ని జై శ్రీరామ్ అనడలే, ఈయన క్రిస్టియన్ ఉన్నట్టున్నాడు. క్రిస్టియన్లు కూడా చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా దేశభక్తి ఉంది, మంచిగా ఉంటారు. అయితే కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు పాస్టర్ల చేతులు, అంటే ఫేక్ పాస్టర్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి దేశాన్ని కూడా దూరం పెడుతున్నారు. హిందువులు ఏం చేస్తే అది చేయకూడదు, దాని మీద ఆశయాన్ని పెంచేటట్టుగా వాళ్ళు తయారు చేస్తున్నారు. సరే ఈయనకుందా దేశభక్తి? చూద్దాం. భారత మాతకి జయ అంటాడా? అన్నాడు. మోడీ గారు చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తున్నారు, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ పరివర్తన తీసుకొచ్చినారు మాట్లాడుతున్నారు. ఒక దళితురాకి సర్పంచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాము, ఎస్టీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాము, ఎస్సీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాము, ఇవన్నీ చెప్పుకుని చివరికి ఒక చిన్న సర్పంచ్ని నీ స్టేజ్ మీద నీ పక్కన నిలబెట్టుకోలేని సమాజంలో ఇంకెందుకంటే మన ఈ ప్రసంగాలు ఇవన్నీ వేస్ట్ కదా, వేస్ట్ కదా. ఎప్పుడు సమాజం మారింది, ఎప్పుడు మారిందంటే ఈయన ఎస్సీ సార్ అంటే ఐదేంటమ్మా రాయాలా, ప్లీజ్ సిట్ ఆన్ మై సైడ్ అలా అని ఉండాల్సింది. అది మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అలా అంటే చాలా బాగుండేది. ఎవరైతే ఏమన్నదయా నువ్వు స్టేజ్ ఎక్కువ అని ఒక ఎమ్మెల్యే అనాలి, ఎమ్మెల్యే ఇనిషియేషన్ తీసుకోవాలి. మిగతా వాళ్ళంతా భయపడతారు, ఎమ్మెల్యేకి ఎవరు ఎదురు చెప్పరు. అయితే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్కి కానీ లోకల్కి భయపడుతుంటారు. ఎమ్మెల్యేలు కూడా, నేను చెప్తున్న ఫ్యాక్ట్ ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ ఉన్న స్థానిక ఫీలింగ్స్ ఏంటో దానికి వ్యతిరేకంగా చెప్తే మళ్ళీ ఈ లోకల్గా ఉన్న ఇతర లీడర్లు మనకు ఫీల్ అవుతారేమో, ఎందుకంటే వీళ్ళు అందరికీ ఇంప్రెస్ చేయాలి. సో అలా ఉంటుంది. ఎవరు ఇన్స్టిట్యూషన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈయన సర్పంచ్ ఉన్నాడు, స్టేజ్ మీదకి ఎక్కి వచ్చేస్తే ఎవరు కాదనే వాళ్ళు కాదు ఆయన సర్పంచ్. వాళ్ళకి ఇక సరే, ఇక ఇవన్నీ మనం ఎక్స్టెన్షన్ చేయకూడదు. ఈ చిన్నదాన్ని పట్టుకొని కోడిగుడ్డు మీద ఏకలు మళ్ళీ మళ్ళీ ఇలా చేస్తున్నాం. సరే నెక్స్ట్ చూద్దాం మనం.
చెప్పు నాయన సురేష్. పక్కకి పెట్టుకుని మనం ఎంతకాలం బతుకుతాము? ఆ, బతకాల్సిందే, బతకాలి, తప్పదు. తప్పదని ఎట్లా అంటావు నువ్వు? ఇరాన్లో అయితే అనాలి, ఎంట్రుకలు తీసుకున్నందుకు తీసుకెళ్లి కొట్టి చంపుతారు. అలాంటి దేశంలో తప్పదు, ఎదురు మాట్లాడకూడదు. ఇక్కడ ఎవరు చంపుతారా? వీళ్ళ చట్టాలని వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయండి. నోరు తెరిచి నేను స్టేజ్ మీదలో పడతానంటే ఎవరు వద్దంటారా? అనరు కదా. చెప్పాలి ఇలా వాడాలి. ఆయన చెప్తున్నాడు, అమ్మ అనేది చెప్తున్నాడు. ఇది రావట్లేదు ముందు, అసలు అక్కడ రావట్లేదు కదా ఆయన. ఇప్పుడు ఆయన కొంచెం ధైర్యం ముందు వచ్చి నిలబడితే పైకి రండి అనేవాడు. ఈయన ధైర్యంగా ముందుకు వచ్చి ఉంటే, ఈయన ఎక్కడో దాగుతున్నాడు అన్నట్టుగా, వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారు ఏమనుకుంటారు అన్నట్టుగా ఎక్కడో ఉన్నందుకు అక్కడికి పిలిచి రా 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 అని పిలిచాడు అక్కడికి. ఇంకా అక్కడికి రావడమే ఎక్కువ. ఆయన ఇంకా స్టేజ్ ఎక్కడ అసలే పారిపోయేటట్టున్నాడు. ఆయనకు తెలిసిపోతుంది ఆ హావభావాలు అనేది. ఆ భయంగా ఎక్కడో దాక్కుంటున్నాడు. ఎక్కడెక్కడు అంటే ఇంకా స్టేజ్ ఎక్కడ ఎక్కుతాడా అనేక పరిస్థితి లేడు ఆయన అసలు. కొంతమందికి స్టేజ్ ఫియర్ కూడా ఉంటుందండి. స్టేజ్ మీద నిలబడడం, మాట్లాడడం, ఫోటోలు పడాలంటే కూడా భయంగా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఈ సర్పంచ్ దళితుడైన కాదు, ప్రతి చిన్నప్పటి నుంచి భయాల్లో పెరిగిన వాళ్ళకి ఈ స్టేజ్ అంటే చచ్చిపోతారు వాళ్ళు. మైక్లో మాట్లాడలేరు. ఆ స్టేజ్ మీద అసలు ఏం మాత్రం వాళ్ళకి ఎక్కడమంటే ఎక్కడ ఉరుకుతుంటారు అనమాట. అందుకే నేను ఎక్కడో దూరంగా ఉంటున్నాడు ఆ ఫోటోలు వాటిలో పడకూడదని. ఇది నాకు అర్థమైన అసలు విషయం ఏంటంటే, ఈ సహజమైన ఆ స్టేజ్ మీద ఎక్కకూడదు ఆయనకు లేదు, పబ్లిక్ లో ఫోకస్ అవ్వకూడదని ఆయనకి లేదు. ఏదో సర్పంచ్ అవుతున్నారంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి చాలా చోట్ల వాళ్ళు ఎప్పుడు బయటకు రాని వ్యక్తులు కూడా అవుతున్నారు సర్పంచ్. కానీ వాళ్ళకి భయాలు చాలా ఉంటాయి. సర్పంచ్ కూడా మనం ఎదురేస్తాం నేరుగా నరేట్లో సర్పంచ్. అదే సర్పంచ్ కూడా నిధులేస్తామని చెప్పడం మీకు ఒకసారి చూడండి. మొత్తం సర్పంచ్ కూడా నీళ్ళు ఇస్తామా? నీళ్ళు ఇస్తాం. మధ్యలో మాట్లాడుకున్న మొత్తం చూపిస్తాను. సర్పంచ్ కూడా నిధులేస్తామని చెప్పడం నవ్వుతున్నాడు. సర్పంచ్ కూడా చూడండి. సర్పంచ్ కూడా మనం ఎదురేస్తాం నేరుగా నరేట్లో సర్పంచ్. అదే సర్పంచ్ కూడా నిధులేస్తామని చెప్పడం మీకు ఒకసారి చూడండి. మొత్తం ఫైనల్ గా ఇంకొకసారి నేను మధ్యలో మాట్లాడుకున్న మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి తర్వాత మళ్ళా చూపిస్తున్నాడు. సర్పంచ్ కూడా విలువిస్తున్నాడు. ఇలా తప్పేముందో మీరే చెప్పండి, కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్పంచ్ కూడా విలువిస్తామన్నారా, నీళ్ళు ఇస్తామా సరిగా అర్థం కాలేదు. కామెంట్లలో రాయండి అందరూ. సో సర్పంచ్ని పిలిచాడు ఆయన, మొహమాటస్తుడు ఎక్కడో ఉన్నోని పట్టుకొచ్చారు. అయితే మరి ఇక్కడ జడ్పీటీసీ ఎంపీటీసీలు ఎవరెవరు ఉన్నాయి ఇందులో? గన్మ్యాన్ లాలందరూ ఉన్న స్టేజ్కి ఆయన ఎట్టి బస్సులో ఆయన ముందుకు రావట్లేదు కాబట్టి ఆయన అక్కడే కూర్చోబెయిలో పెట్టాడు. కానీ వీళ్ళు టైటిల్ ఏం పెట్టారు చూడారు? టైటిల్ చూడండి ఒకసారి. టైటిల్ ఏమని పెట్టాడు? ఎస్సీ ఎస్సీ అందుకే రారా కాళ్ళ దగ్గర నిలబడు. టైటిల్ ఎస్సీ ఎస్సీ రారా కాళ్ళ దగ్గర నిలబడు. మరి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. ఈ హేట్ రేట్స్ పెంచే వాళ్లను జైళ్ళలో వేయాలి, శిక్షలు వేయాలి. అలా చేస్తే మరి ఓట్లు పడతాయి. మళ్ళీ వీళ్ళు పెద్దవాళ్ళు వదిలిపెడతారు మమ్మల్ని దళితులను వేశారని. కాబట్టి సరే దళితులను వదిలేయండి. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, చిచ్చు పెట్టే వాళ్ళని వేయాలి కదా అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో సరైన నిర్ణయం తీసుకోలేమండి. నేను ప్రధానమంత్రి అయినా ఇలా మీద యాక్షన్ తీసుకోవాలంటే కష్టం. కాబట్టి నరం లేని నాలుక ఏం మాట్లాడితే అది వక్రీకరించి మాట్లాడుకుంటారు. సో ప్రవీణ్ పగడాల విషయం చూశారు. ఎవడైనా ఏదైనా మాట్లాడవచ్చు. వాళ్ళని 2 రోజులు 4 రోజులు మరీ ఒకరిద్దరు అతిగా వాగిన వాళ్ళను జైల్లో పెట్టి కొన్ని కేసులు పెట్టారు తప్పని పరిస్థితుల్లో. వీళ్ళు దేశంలో హిందువులు ముఖ్యంగా హిందువులు డివైడ్ చేయాలి. హిందువులు ఐకమత్యం ఉండకూడదు. ఐకమత్యం ఉంటే ఇక్కడ బీజేపీ వస్తుంది. బీజేపీ వచ్చిందంటే మరి ఏంటి నష్టం? సో మేము కన్వర్షన్ చేసుకోలేము. ముఖ్యంగా ఈ క్రైస్తవులకు ఒక సమస్య ఏంటంటే, ముఖ్యంగా పాస్టర్లకి ఏంటంటే ఇన్కమ్ వస్తుంది ఈ కన్వర్షన్ వల్లనే. కన్వర్షన్ ఎంత చేస్తే అంత విదేశం నుంచి ఫండింగ్ బాగా వస్తుంది అనమాట వీళ్ళకి. సో అది అంతా ఆగిపోతుంటది. సో కన్వర్షన్ కొత్త వాళ్ళు వస్తుంటే వాళ్ళ పైన ఇన్కమ్. ఇప్పుడు ఒకతను క్రిస్టియన్ గా మారాడండి, ఒక దళితుడు కానీ ఓసీ ఏసీ ఎవరైనా వచ్చేసి ఏమవుతుంది?
పెద్ద ఎత్తున వాళ్ళ మీద వాళ్ళకు కారు కొంటే కారు పైన వీళ్ళు ట్యాక్స్ పెడతారు. అంటే వీళ్ళకు 10% ఇవ్వాలి, సంపాదనలో 10% ఇవ్వాలి. సో కారు 10 లక్షల కారు కొనమంటే 1,00,000 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. దీనివల్ల పాస్టర్లు ఎక్కడ వాళ్ళు ప్రొఫెషనల్గా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏ మంత్రం నేర్చుకోరు, హాయిగా పద్దాక రెడీ అయి వచ్చేస్తారు. వాళ్ళు టై కట్టుకొని సూట్ వేసుకొని మంచిగా పొద్దున ఎప్పుడు వస్తారు, 8 గంటలకు లేచి 9 గంటలకు లేచి రెడీ అయి వస్తారు. నాన్ వెజ్ తింటారు, చేపలు ఏమంటారు అన్ని తింటారు. వాళ్ళు పంది అనరు, లేకపోతే ఆవు అనరు, ఏదనరు, అన్ని తింటారు వస్తారు. అదే బ్రాహ్మణ్స్ 4 గంటలకు లేచి మంత్రాలు చదివి, ఆ పిల్లలకైతే 4 ఏళ్ల నుంచి ఒక పిల్లడికి మంత్రాలు పట్టింపజేస్తారు. ఆ బట్టి పెట్టిది మళ్ళీ అదేంటి శుద్ధి, ఇది ముట్టొద్దు అది ముట్టొద్దు, రకరకాల ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎంతో కష్టపడి వస్తారు. ఇంకా ఆ రోజు భోజనం కూడా చేయాలి, పూజ ఏమైనా ఉంటాయి. వాళ్ళ భోజనం వాళ్ళ నీళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళు బయట హోటల్లో తినకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. మరి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు అన్ని చోట్ల తింటారు, అన్ని రకాలుగా ఉంటారు, ఆదాయం వాళ్ళకి వస్తుంటుంది. ఇంకేంటి వాళ్ళకి ఇబ్బంది అంటే కన్వర్షన్ ఆగిపోతే, కన్వర్షన్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు కన్వర్షన్ అనేది బీజేపీ అధికారంలో ఉంటే కొంచెం కన్వర్షన్ కష్టం అయిపోతుంది అనమాట. దానికోసం వీళ్ళు బీజేపీకి దూరం చేస్తున్నారు. వీళ్ళు మొత్తం క్రిస్టియన్ దేశంగా చేయాలని వీళ్ళు అనుకుంటే, ఇంకో మతం వాళ్ళేమో ఇది ఒక ఇంకో మతం దేశంగా చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లాగా చేయాలి అంటే ఏముంటుందండి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఏముంటుంది? పెట్టుబడి ఉండదు, ఏ కంపెనీ రావు, సినిమాలు ఉండవు, డాన్స్ చూడలేము, ఆడవాళ్ళను బయట ముఖం కనబడదు, మొత్తం బురకలు వేసుకొని ఉంటారు. అప్పుడు హిందువులైనా ముస్లిం అయినా సరే అందరు బురకలు వేయాల్సిందే, అందరు గడ్డం వేయాల్సిందే, అందరు రుమాలు కట్టాల్సిందే. అందరూ ఒక మత విశ్వాసానికి పర్ఫెక్ట్ గా ఆ మత ప్రకారమే ఉండి తీరాలి. ఇంకా అభివృద్ధి అనేది అవసరం అనేది చూడరు. నీకు ఎంత అవసరం ఉన్నది కాదు, మా పుస్తకంలో ఇది లేదు కాబట్టి నువ్వు అలా ఉండకూడదని వీలు లేదని చెప్పేస్తారు అంతే. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో మరి చాలా పెద్ద లెంది అవుతుంది. సో మన వివి టీవీ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.